కాలేజ్ క్యాంపస్ నుంచి కాలు బయటపెట్టిన తర్వాతే కొత్త ఆలోచనలు రావాలని, డిగ్రీ పట్టా చేతికొచ్చిన తర్వాతనే సరికొత్త ఆవిష్కరణలు జరగాలని రూలేం లేదు. హైస్కూల్ స్థాయి విద్యార్థుల్లో కూడా సృజనాత్మకత దాగి ఉంటుంది. వారి ఆలోచన విధానం అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. అలాంటి కోవలోకి వస్తుంది కళ్యాణి శ్రీవాత్సవ. కేవలం 1800కే ఏసీ తయారు చేసి దేశ విదేశాల్లో శభాష్ అనిపించుకుంది. యూపీలోని ఝాన్సీ నగరానికి చెందిన కళ్యాణి స్థానిక లోకమాన్య తిలక్ కాలేజ్లో ఇంటర్ చదువుతోంది. తల్లిదండ్రులిద్దరూ టీచర్లే. థర్మోకోల్తో తయారు చేసిన ఒక బాక్సుకు 12 వోల్టుల డీసీ ఫ్యాన్ బిగించింది. దాన్ని గంటసేపు ఆన్ చేసి పెడితే రూమ్ టెంపరేచర్ 4 నుంచి 5 డిగ్రీలు పడిపోతుంది. పూర్తిగా సోలార్ ఎనర్జీతో నడిచే ఈ ఏసీ నుంచి ఎలాంటి పొల్యూషన్ ఉండదు. కళ్యాణి తయారు చేసిన ఈ ఏసీ ఐఐటి ఢిల్లీ నిర్వహించిన నేషనల్ లెవెల్ మోడల్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయింది. పోయినేడాది యూపీ సర్కార్ అమర్ ఉజాలా అనే హిందీ దినపత్రికకు సంయుక్తంగా ఏర్పాటు చేసిన నారీ సమ్మాన్ కు ఎంపికైంది. ఆమెతో పాటు ఆటల్లో, చదువుల్లో, కళలో మంచి ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించారు. కళ్యాణి వినూత్న ఆలోచన నచ్చి జపాన్ గవర్నమెంట్ నుంచి సెమినార్ కోసం పిలుపు అందింది. కళ్యాణి సైన్స్లోనే కాదు, పాటలు పాడడంలో కూడా మంచి ప్రతిభ కనబరుస్తుంది. ఒకసారి ఇండియన్ ఐడల్లో పాల్గొని 3వ రౌండ్ వరకు వెళ్ళింది. లక్నో, ఆగ్రా, కాన్పూర్ లాంటి నగరాల్లో ప్రదర్శనలిచ్చి 50 దాకా బహుమతులు గెలుచుకుంది. ఏసీ అంటేనే ఖరీదైన వస్తువు. దిగువ మధ్యతరగతి ప్రజలకు ఇంకా అది అందని ద్రాక్షే. ఈ నేపథ్యంలో కళ్యాణి తయారు చేసిన ఏసీ ఒక ఫ్యాన్ ఖరీదు రావడంతో సంతోషించాల్సిన విషయం. పూర్తిగా సోలార్ ఎనర్జీతో తయారైన ఏసీతో పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకపోవడం ఇంకా అభినందించాల్సిన విషయం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.